బింబం నీనగు ఆ కొలనిలోని నవకమల దళములో ఈ పూట పూర్తిగా ముస్తఫాలు ఏమిటి కదా క్రొత్త బలం తగినది తెలిసినదా ఎంత ముక్కు పట్టని ముచ్చాను. అవునవును, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండను. ఈ పూట ఎవరు తప్పక బయటపుస్తారన్నారని నమ్మకంగా చెప్పి వెళ్ళినా కదా మా ఎవరు కట్టవచ్చు కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందుకు కలిగిన ఫలితం ఇది. అయినా అదేమి పాపమో కానీ తమ్మి దైవమని భావించిన వారికత మాటలు మీ మగవారు ఏ చండాలుడు నిన్ను నమ్మని వారు నిర్మూలమైపోను. అయినా హాస్యమ కూడా హద్దు ఉండవు. వడల మంది హాస్యమా ఏమి? సరే, ఆడెందుకు వచ్చాడు? వాడంటే ఎవరండి? ఏం బాగా నటిస్తున్నావు. ఆహా, ఎవరు? ఆడే. వాడంటే ఎవరండి? సుబ్బారావు ఎందుకు వచ్చాడు? ఆ సంగతి మీకెవరు చెప్పినారు? నేనే చూశాను. వీధికి మనకు వచ్చిన స్వామి అమ్మ కంటపడవలసి వచ్చునని పేదకు మూడుకు వచ్చేసరికి అతడు తలుపు తలుచుకొని బడాలు బయటకు వచ్చాడు. ఆ పాటను అతను చూసి నేను నడుచుగా తెల్లబోయినాము. అందులో ఒక గడమానము కలుగున్నట్లు కోడుకు మలాడుతూ కొంత దూరం పెట్టు కూడా వెళ్ళాను. ఎలాగో కొంత దూరం వెళ్ళినారు కదా, మరి ఎందులో కేతించి సుబ్బారావు గారు అని మీరే అడగకపోతున్నా? అడిగారా? మేళము కావాల్సి వచ్చినాను చెప్పినాను. చెప్పానా? మరి మీ సందేహం ఏమిటో? నా సందేహమా? కోపం ఎందులకు? నా అందరూ పాపం ఉండను కదా. అదే మాట. ఇదిగో ఇప్పుడు చెప్పేది మేము మేమ కొరకు వచ్చిన వారు విచ్చలవిడిగా వీధులు పొరుగు పోక బెదరచు బెదరగాలిపోడు నా సందేహం. అదో కోపం వచ్చిందా? అట్లయినా ఆ సంగతి కూడా మీరే అడగకపోతేనా? అంతలో ఒక బాలిమిత్రులకు పడి బహుకాల సమావేశంలో పరమాధర్మ చేత కృష్ణ ప్రశ్నలు వేస్తూ కూడ తీసుకొని ఫోన్ చేసి అడుగుడికి అవకాశం లేకపోయింది. అట్లయినా నేనే చెప్పదా ఆలకింపుడు. మేడం గురించి మాట్లాడితే మా అమ్మ అతని మేడం మీదకి వెంట పెట్టుకుని వచ్చినది. మరి ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయడం ధర్మం కనుక అవును కదా, కుర్చీ వేసి కూర్చుని పెట్టి తాంబూల మీదుగా
తాంబూల మీద ఆయన వచ్చిన పని విడిచిపెట్టి అందుకు ప్రసంగం మొదలుపెట్టినాను. నేను ఇప్పుడు మరి సంపస్తాను. వద్దండి, నాకు ఒక్కసారి చిరాకు వచ్చి చప్పున మేడ దిగిపోతుంది. నా మనసు కనిపెట్టిన మా అమ్మ తోట చూపటి కల్మిషం మీద దొడ్డిదారిని తీసుకుపోయి అక్కడ నావలకి సాగనంపినది. మీరు నమ్మడు నమ్మకపోండి, జరిగేదా నమ్మలేదు. నాతో ఎన్నడూ కూడా నడుసంత అబద్ధమాడే నా నమ్మకము. మీతోనే కాదు, ఎవరితోనే అబద్ధం ఆడను. చింతామణి ఈ కులములోనే పుట్టవలసింది కాదని చిన్నలు పెద్దలు శ్లాఘించుటకు ఇదే కారణము. చూడు, సంతోషమేమి ఎవరి మాటలో అయ్యాలా? నేను మాత్రము ఎన్నిసార్లు సాగపోయాను, చింతామణి ఎన్నిసార్లు సాగపోయాను. ఎందరూ లేరు చింతామణి, ఎందరూ లేరు మోగమున దేచనలు ఇప్పుడేమో కళ్ళలను కంగువ మాటలలో విటుల దారుని సారుతూ గయ్యదాపుగా వందలు వేలు గుంజుకుని వారలగా ఎందరు ఎందరులే ఎప్పుడు కూడా మీ అమ్మకి నీకు ఎప్పుడు డబ్బు కావాలనా? ఇప్పుడు డబ్బే మరి ఉన్నారు కదండి. ఈ ఊళ్ళో ఎందుకు అడిగాను డబ్బులు. మరి అక్కడ మన సత్యనారాయణ గారిని మరి మన అన్నకు కూడా ఎవరు అప్పటికీ ఎవరు కూడా మరి పుట్టలేదు. ఇప్పుడే మన వీఎన్ఆర్ గారు మరి నాకు డబ్బులు ఇస్తానని అన్నారు. కాదు, ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ అంకితం చూడు, నా మనసంతా నీకే అంకితం, నీకే అంకితం, అంకితం, నీకే అంకితం.
కలయికలో ఒక ప్రాణముతుంది. ప్రేమ కలయికలో ఒక ప్రళయం పుడుతుంది. ఏమొకటి మనది దైవము తరచుగా తణుకులు నాలుగులు దాటిపట్టలతోడను చేతులు శ్రేవ మాకులతోడను హృదయం ఒక్క ముక్కులతోడను చేసును. ఇది అంటే చౌక చల్లగా చెప్పడికి కావాలి. ఇప్పటికింతే గాని 2-3 దినములో తప్పక సానుకూలము కాగలదు. అవునవును, ఇప్పుడు వరకు రేపు ఆ రేపు అంతేనా? చందవాడి అంతటే మరి యొక్క తొంటరిని ఆశ్రయించినారు. ఆ తొంటరి ఆమెకు తనకు తొంట చెప్పును. ఈ తొంట చెట్లను తెచ్చి మా ఇంటి తోరణం కూర్చుదు అంతేనా? నా మాట సాత్వగా ఉనికి మండిపడి నేనేమి చెప్పగలను. ఇంకా ఎనలక్కర్లేదండి, ఇంకా ఎనలక్కర్లేదు. ఇక్కడికి 20 దినం నుండి విని నా ప్రాణం విడిచినది. మధ్యాహ్నం మీరు వెళ్ళినది మొదలు, మధ్యాహ్నం మీరు వెళ్ళినది మొదలు మా అమ్మ నన్ను కూతురు నేను కనుక పరిస్థితి కానీ అది వేరొక ధైర్యం మంట మొక్క ఇద్దరితో మీ దారి మీది నిన్ను విడిసి నేను ఒక్క క్షణమైన బ్రతుకులను చింతామని, నీవు లేనిదే నేను జీవించగలను చింతామని, నిన్ను విడిసి నేను ఒక్క నిమిషమైన బ్రతుకులను విడిచితి బంధువర్గములో వీడితి ప్రాణము లొగ్గు మిత్రుల విడచితి వీడితి భార్య సిద్ధులు అరవింద ధరాచన్న నిమిత్తమై విడవనే దేహము నీవు నన్ను వీడు అవస్థ తటస్థమైన చో చెప్పండి. ఈ నెలలో ఎర్రని ఏగైనా నేను ఇవ్వలేకపోతున్నాను కదా చింతామణి. ఎక్కడికి వెళ్ళినా అక్కడ నేను చొక్కెదురగలను. నేనే మాత్రం నేనే చేయగలను. ఈ నాయుడుపాలు ఎందరినో అడిగాను కానీ ఒక్కరు కూడా నాకు అప్పుకోలేకపోతుంది కదా. ఎక్కడికి వెళ్ళినా అక్కడ నేను చొక్కేది నేను మాత్రం నేనే చేయగలను చింతామణి. నాకు ఉన్నంతలో ఏమైనా నీకు నేను ఉపేక్ష చేసిన చింతామణి.
సతి మేని సొమ్ములు తమరి నా కుల సతి మేని సొమ్ములు పుస్తతో కొని వచ్చి కలిగే